శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచసతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన ఆర్యాశతకము 71వ శ్లోకము. రక్ష్యోస్మి కామపీఠీ లాసికయా ఘన కృపాంబులికయా, శృతియువతి కుంతల మణిమాలికయా, తుహిన శైల బాలికయా. ప్రతిపదార్థము: కామపీఠి లాసికయ, కామపీఠము ఊయలగా గల, ఘన కృప అంబు రాసికయ, గొప్ప దయాజలమునకు వర్షాకాలమైన, శృతి యువతి కుంతలి మణి మాలికయ, శృతి పడుచుల కేశములలో మణిహారమైన, తుహిన శైల బాలికయ, హిమగిరి పుత్రిక చేత రక్ష అస్మి రక్షించదగినవాడను అగుతున్నాను. భావము: కామపీఠమును ఊయలగల గొప్ప దయాజలమునకు వర్షాకాలమైన, శృతులను పడుచులు కేశములలోని మణిహారమైన హిమగిరి బాలికచే రక్షింపదగిన వాడను అగుచున్నాను. వివరణ: పీఠములలో ఒకటైన కామపీఠము అమ్మవారికి ఊయల వంటిది. ఊయలలో ఉండుటకు ఎవరికైనాను ఆనందం కదా. ఈ శ్లోకమున అమ్మవారు హిమగిరికి కూతురని, తుహిన శైల బాలికయా అని శబ్దప్రయోగముచే చెప్పబడినది. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచసతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన 72వ శ్లోకము. లీయే పురహర జాయే, మాయే తవ తరుణ పల్లవచ్ఛాయే, చరణే చంద్రాభరణే, కాంచీ శరణే నతార్తి సంహరణే. ప్రతిపదార్థం: చంద్ర ఆభరణే చంద్రుడు, అవతంసముగా గలదాన, పురహర జాయే శివునకు భార్య అయినదాన, మాయే ఓ మాయ, తరుణ పల్లవచ్ఛాయే లేచిగుళ్ళ వంటి కాంతి గలదాన, కాంచీ శరణే కాంచీ ఇల్లుగా గలదాన, నత ఆర్తి సంహరణే నమస్కరించు వారి బాధలు పోగొట్టుదాన, తవ నీ యొక్క చరణే పాదమందు, లీయే దాగియుందును. భావము: అమ్మవారు శివునకు భార్య, మాయాస్వరూపిణి, లేజుగురువలే ఎర్రనైనది, చంద్రుని శిరమున అలంకరించుకున్నది, నమస్కరించు వారి బాధలను పోగొట్టున్నది, కాంచీనగరమున నివసించునట్టిది. అట్టి అమ్మవారి యొక్క పాదమున దాగి ఉండును. వివరణ: అమ్మవారు చంద్రాభరణ కావుననే నత్తారి సంహారిణి కాగలిగినది. తాపము యొక్క ఆర్తిని పోగొట్టుటలో చంద్రుడు సమర్థుడు కదా. శివుడు పురహరుడు, అమ్మవారు అతని జాయ. భార్యాభర్తలు విరోధి లింగులై ఉందురు కావున శివుని భార్య త్రిపుర సుందరి అయినది. మాయ అనగా త్రిగుణాత్మక ప్రకృతి. గుణాతీతుడైన శివునకు సగుణత్వము మాయాధనము.
మాయ సగుణ కావున శివుడు కూడా తత్సంబంధమున మాయి సగుణుడైనాడు. చరణమున పడి శివుడు ఆమెను ప్రసన్నను చేసుకున్నాడు. నేను కూడా ఒక కవి. ఆమె ఆమె చరణమున పడి ఆమె ప్రసాదమునకు పాత్రుడనే శివత్వమునందుదును. నేనే కనబడకుండా అయ్యేదను అని కవి భావన. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచసతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన. శ్లోకము 73. మూర్తిమతి ముక్తిబీజే మూర్ధ్నిస్తవకిత చకోర సామ్రాజ్యే మోదిత కంపాకూలే ముహుర్ముహుర్మనసి ముముదిశాస్మాకం. ప్రతిపదాలు. మూర్తిమతే ఆకారము గల, ముక్తి బీజే ముక్తి కారణమైన, మూర్ధ్ని శిరమున, స్తవకిత చకోర సామ్రాజ్యే పూగుత్తిగా చేయబడ్డ చంద్రుడు కల, మోదిత కంపాకూలే సంతోషింపజేసిన కంపాతీరము గల అమ్మవారి యందు ముహుహు ముహుహు మాటమాటికి అస్మాకం మాకు మనసి మనసున ముముదిష ఆనందించు కోరిక ఉన్నది. భావము. ఆకారము గల ముక్తిహేతువైన శిరమున చంద్రుని పూగుత్తు వలె ధరించిన కంపానదీ తీరమును ఆనందింపచేసిన అమ్మవారి వలన సంతోషమును పొందవలనను కోరిక నా మనస్సున మాటమాటికి కలుగుచున్నది. వివరణ. ముక్తిని పొందుట అనగా నిరాకార నిర్గుణ పరమాత్మైక్యము పొందుట. అమ్మవారు మూర్తిమతి అనగా సాకార. అమ్మవారు కంపానదీ తీరమున చేరి దానిని సంతోషింపచేసినది. కావున కంపాతీరమున అమ్మవారి సన్నిధిని సంతోషింపవలనను కోరిక ఉన్నది అని కవి చెప్పుచున్నాడు. మోదము కలిగించు వారి చెంతనే మోదము నందవలనను కోరిక ఫలించును. ఇతరుల చెంత చేరి మోదము అందవలనను కోరిక ఫలింపదు కదా. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన. శ్లోకము 74. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. భావము. వేదనాద బిందురూపిణి పరమపదమునందు ఉదయించు చంద్రుడు స్వరూపముగా గల మంత్రతంత్రమయమైన విశ్వవికారమైన ప్రకృతి అయిన అమ్మవారికి నమస్కరించదను. వివరణ. ఈ ప్రపంచమంతయు అమ్మవారే. పరమపదమని చెప్పదగిన సహస్రారము బిందువు, అది అమ్మవారే. ప్రకృతి అయిన అమ్మవారే విశ్వమని ఈ వికారముగా పరిణమించినది. ప్రకృతి అనగా కారణము, వికృతి అనగా కార్యము. కారణము కార్యమును అమ్మవారే. కారణమైన మట్టియు కార్యమైన కుండయు రెండు మట్టియే అయినట్లు కారణము కార్యమును అమ్మవారే. ఈ ప్రపంచంలోని వేదములు, ప్రకృతి వికృతులు, బిందునాదములు, మంత్రములు, తంత్రములు అన్నీ అమ్మవారే అని చెప్పుటచే సర్వం కల్విదం బ్రహ్మ అను శత్రుధ్యము ఈ శ్లోకమున చెప్పబడినది.
సహస్రారములో బిందువే ఇందువు, బిందువే సుధాసింధువు. ఈ బిందుస్థానం సుధాసింధు అనే తంత్రవచనము. సుధాసింధువున బిందువు వలె జన్మించు ఇందువు అమృత బిందువు. ఇందువునకు సోముడని పేరు, శివునకు సోముడని పేరు. కావున సహస్రారమున శివస్థానము, శివమై అమ్మవారు కావున పరపదోద్యతిందుము మయి అని చెప్పబడినది. చతుర్వేదములు, దశవిధనాదములు, సప్తకోటి మహామంత్రములు, చతుషష్ఠి తంత్రములు అన్నీ అమ్మవారే. వేదనా వేదనాద బిందు రూపిణి పరమపదమందు ఉదయించు చంద్రుడు స్వరూపముగా గల మంత్రతంత్రమయమైన విశ్వవికారమయమైన ప్రకృతి అయిన అమ్మవారికి నమస్కరించదును. వివరణ: ఈ ప్రపంచమంతయు అమ్మవారే. పరమపదం అని చెప్పదగిన సహస్రారము బిందువు, అదియు అమ్మవారే. ప్రకృతి అయిన అమ్మవారే విశ్వమును ఈ వికారముగా పరిణమించినది. ప్రకృతి అనగా కారణము, వికృతి అనగా కార్యము. కారణము కార్యమును అమ్మవారే. కారణమైన మట్టియు కార్యమైన కొండయు రెండూ మట్టియే అయినట్లు కారణము కార్యమును అమ్మవారే. ఈ ప్రపంచంలోని వేదములు, ప్రకృతి, వికృతులు, బిందునాదము, మంత్రములు, తంత్రములు అన్నీ అమ్మవారే అని చెప్పుటచే సర్వం కల్విదం బ్రహ్మ అని శృత్యర్థము ఈ శ్లోకమున చెప్పబడినది. సహస్రారముల బిందువే ఇందువు, బిందువే సుధాసింధువు. ఈ బిందుస్థానం సుధాసింధు అని తంత్రవచనము. సుధాసింధువున బిందువు వలె జన్మించు ఇందువు అమృత బిందువు. ఇందువునకు సోముడని పేరు, శివునకు సోముడని పేరు. కావున సహస్రారము శివస్థానము, శివమై అమ్మవారు కావున పరపదోజ్యదిందు మయి అని చెప్పబడినది. చతుర్వేదములు, దశవిధనాదములు, సప్తకోటి మహామంత్రములు, చతుషష్ఠి తంత్రములు అన్నీ అమ్మవారే. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన శ్లోకము 75. పురమధన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తి రసధాటి, మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. ప్రతిపదార్థము: పురమధన పుణ్యకోటి, పురములను మధించిన శివుని కోటి పుణ్యముల స్వరూపమైన పుంజిత కవిలోక సూక్తి రసధాటి. పుంజిత కవిలోక సూక్తి, పుంజీభవించిన కవి లోకసూక్తుల యందలి రసధాటి, రసము యొక్క వేగమైన కరుణా విపాక పరిపాటి. కరుణ దయ యొక్క విపాక పరిణామపు పరిపాటి సాంప్రదాయమైన కామకోటి, కామకోటి పీఠరూపిణి అయిన అమ్మవారు మమ నా యొక్క మనసున విహరతు విహరించుగాక. భావము: శివుని కోటి పుణ్యముల మూర్తి, కవి లోకసూక్తులు పుంజీభావము, కరుణా పరిణామ సాంప్రదాయమును కామకోటి పీఠ దేవతయు అయిన అమ్మవారు నా మనసున విహరించుగాక. వివరణ: ముందు శ్లోకమున అమ్మకు చేయు నమస్కారములు అమ్మవారి కరుణ కొరికే అని ఈ శ్లోకమున సూచించబడుతున్నది. ఈ శ్లోకమున అమ్మవారు కరుణా విపాక పరిపాటి అని చెప్పబడినది. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన
ఆర్యాశతకము. శ్లోకము 76. కుటిలం చటులం పృథులం మృదులం కంచనయన జఘన చరణేషు అవలోకితం అవలంబితం అధికం పాతటం అమేయం అస్మాభిః. ప్రతిపదార్థము. కచ నయన జఘన చరణేషు కేశ నేత్ర కటి పాదముల యందు కుటిలం వంకరైన చటులం చంచలమైన పృథులం విశాలమైన మృదులం మృదువైన కంపాతటం కంపానదీ తీరమున అవలోకితం చూడబడిన అమేయం ప్రమాణములకందనిది అస్మాభిః మా చేత అవలంబితం ఆశ్రయించబడినది. భావము. వక్రకేశములు, చెంచల నేత్రములు, విశాల జగనము, మృదుచరణములు కల కంపానదీ తీరమున కనబడునట్టి మా చేత ఆశ్రయింపబడినది. ఆమె ఏ ప్రమాణముల చేత తెలియరానిదై ఉన్నది. వివరణ. పంచేంద్రియములు, అంతఃకరణము అను ఆరింటిని ప్రత్యక్ష ప్రమాణములందురు. శ్రోత్ర త్వక్షుర్ జిహ్వాఘ్రాణములు అను బహిరింద్రియములే బయట ఉన్న శబ్ద స్పర్శ రూప రసగంధములు అను విషయములను గ్రహించుటయే ఆ ఇంద్రియముల ప్రత్యక్షములు లేక ప్రత్యక్షపేమాణములు. ఆ విషయములు ప్రత్యక్షపేమేయములు లేక ప్రత్యక్షములు అని చెప్పబడను. సుఖ దుఃఖములు అంతర విషయములు అంతఃకరణము అయిన మనస్సుచే తెలియబడను. కావున మనస్సు కూడా అంతర ప్రత్యక్ష ప్రమాణము అని చెప్పబడను. ప్రత్యక్షమైన ధూమముచే కొండ మీద అగ్ని ఉన్నదని తెలియను. కావున అగ్ని అనుమేయము అనబడను. ధూమమున్న చోట అగ్ని ఉండను. అనువ్యాప్తి జ్ఞానము అనుమానము అనబడను. అమ్మవారికి శబ్దస్పర్శ రూపరసగంధములు లేకపోవుటచే ప్రత్యక్ష ప్రమాణ వేద్యము కాదు. ప్రత్యక్షము యొక్క ప్రామాణ్యము మీదనే అది ఆధారముగా గల మిగిలిన ప్రమాణములు ప్రత్యక్షమంత ప్రబలములు కావు. ఆ ప్రత్యక్షమే దోషభూవిష్టమగు అవకాశం ఉన్నందున ప్రబల ప్రమాణము కాజాలదనగా వేదమొక్కటే ప్రబల ప్రమాణము. బ్రహ్మము వేదవేద్యమని చెప్పబడినందున అది అమేయమెట్లగును అన్న ప్రశ్నమునకు తత్వమసి అను వేదవాక్యము ఆవరణ భంగము అనరించి చరితార్థము కాగా అమ్మవారు స్వయముగానే గోచరించును. కావున ఆమెయే అని చెప్పబడును. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదైతే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన 77వ శ్లోకం. ప్రత్యజ్ఞఖ్యా దృష్ట్యా ప్రసాద దీపాంకురేణ కామాఖ్యాః పశ్యామి నిస్తులమహోపచేలిమం కమపి పరిశివోల్లాసం. ప్రతిపదార్థము. కామాక్షీదేవి యొక్క ప్రసాద దీప అంకురేణ అనుగ్రహం దీపపు మొలక అయిన ప్రత్యంఖ్య అయిన దృష్ట్యా చూపు చేత నిస్తులం సాటిలేని పచేలిమం పండిన
కిం అపి ఒకానొక పరశివ ఉల్లాసము, పరశివుని ఉల్లాసమున్ అమ్మవారిని పశ్యామి చూచుతున్నాను. అహో అహా. భావము: కామాక్షీదేవి యొక్క అనుగ్రహ దీపపు మొలకయైన ప్రత్యున్ముఖి అయిన చూపు చేత సాటిలేని పండిన ఒకానొక పరశివుని ఉల్లాసమును చూచుచున్నాను. ఆహా. వివరణ: అమ్మవారి అనుగ్రహమును చూపు కలిగిన ప్రత్యున్ముఖ దృష్టి అనబడను. ప్రత్యక్ అనగా ఆత్మ, దానికి అభిముఖమైనది. ప్రత్యున్ముఖ అనగా అద్దములోనికి చూచినప్పుడు ప్రతిబింబము ద్వారా తనకు తాను అభిముఖమై తనను చూచుచున్నానను భ్రాంతి కలుగుట. సాధారణంగా మన దృష్టి పరాత్ముఖై ఉండను. కఠోపనిషత్తులో పరాంచిఖాని వ్యతృణతక్ష స్వయంభూ తస్మాత్ పరాక్ పశ్యంతి నాంతరాత్మన్. భగవానుడు పరాత్ముఖములుగా ఉండునట్లు ఇంద్రియములను పోషించను. అందువలన ప్రతి జీవుడును బయటకు చూచును. తనలోని తన చూపు ప్రసరించదు. చూపే కాదు, ఏ ఇంద్రియమును తనలోనికి ప్రసరించదు. అమ్మవారి అనుగ్రహము కలిగినచో ఆ చూపు పరాత్ముఖత్వమును వీడి ప్రత్యగ్ముఖత్వమును పొందును. అనగా బయట చూపును వీడి లోచూపు కలవాడై తనను తాను చూచుకొని తానే అమ్మవారుగా, అమ్మవారే తానుగాగు దర్శనము అనగా ఆత్మసాక్షాత్కారము కలుగును. అప్పటి ఆనందము సాటిలేనిది. అది పరశివోల్లాసము. కోట్ల కొలది పుణ్యములు పండుటచే ఆ సాక్షాత్కారము కలుగును. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచసతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన. శ్లోకము: విద్యే విధాతృవిషయే కాత్యాయని కాళీ కామకోటి కళే, భారతి భైరవి భద్రే సకిని, శాంభవి శివే స్తువే భవతి. ప్రతిపదార్థం: విద్యే ఓ విద్య, విధాతృ విషయే బ్రహ్మకు తెలియబడుదానా, కాత్యాయని కాత్యాయని, కాళీ ఓ కాళీ, కామకోటి కలే కామకోటీశ్వరుడగు చంద్రుని కల అయినదానా, భారతి వాగ్రూపిణి అయినదానా, భైరవి భైరవుని భార్య అయినదానా, భద్రే భద్రతా స్వరూపము గలదానా, శాకిని శాకిని స్వరూపము గలదానా, శాంభవి శంభుతత్వ స్వరూపిణి, శివే మంగళస్వరూపురాల, భవతి నిన్ను, స్తువే స్తుతించుచున్నాను. భావము: అమ్మవారు విద్యాస్వరూపిణి, కాత్యాయిని, మహాకాళి, కామకోటి కళ, సరస్వతీ రూపిణి, మంగళస్వరూపిణి, భద్రతా స్వరూపిణి, శాకిని స్వరూపిణి, శంభుతత్వ స్వరూపిణి శివ. అట్టి అమ్మవారిని స్తుతించగలను. వివరణ: విద్య అనగా ఉపాసనం. విద్య అనగా అవిద్యను నశింపచేయు జ్ఞానము. భయము అమ్మవారే. ఆమె మాయాస్వరూపిణి. అందరూ ఆమెచే మోహితులై ఉందరు. ఒక్క పరమేశ్వరుడే ఆమెను స్వాధీనమునందుంచుకొని ఎరుక కలిగి ఉండను. ఆయనకు మాత్రమే ఆమె దర్శనమిచ్చును. పతివ్రత స్త్రీ భర్తకు తప్ప మరొకరికి దర్శన విషయము కానట్లు అమ్మవారు విధాతయగు పరమేశ్వరునికి దేగ్విషయమగును. అమ్మ కచ్చఋషి వంశీయులచే ఉపాసింపబడినది కావున ఆమె కాత్యాయని. ఆమె నల్లదైన కాళీ అనబడను. సమస్తమును మృంగినది కావున కాళీ అనబడను.
కాళస్వరూపిణి కావున కాళీ అనబడను. ఆమె భక్తులకు భద్రములను కలిగించినది కావున ఆమె భద్ర అనబడను. శంభుజ్ఞానమును ప్రసాదించినది కావున శాంభవి అనబడను. భా అనగా కాంతి, జ్ఞానము. దాని యందు రతిగలదు కావున భారతి అనబడను. భైరవి అనగా భయంకరమైన ధ్వని కలది, లేక భైరవుని భార్య భైరవి అనబడను. శాఖములు ఆభరణములుగా ధరించు భూదేవి యొక్క రూపము కలదు కావున ఆమె శాకిని. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన. శ్లోకము 79. మాలిని మహేశచాలిని కాంచీ ఖేలిని విపక్షకాలిని తే శూలిని విద్రుమశాలిని సురజనపాలిని కపాలిని నమోస్తు. ప్రతిపదార్థము: మాలిని మాల కలదాన, మహేశాచాలిని మహేశుని కదిలించుదాన, కాంచీకేలిని కాంచీనగరమున ఆడుకొనుదాన, విపక్షకాలిని శత్రువుల్ని సంహరించుదాన, శూలిని శూలము కలదాన, విద్రుమశాలిని పగడముల వలె ఒప్పుదాన, సురజన పాలిని సురజనులను పాలించుదాన, కపాలిని కపాలము కలదాన, తే నీకు నమః నమస్సులు అస్తు అవుగాక. భావము: మాలను ధరించుదానా, మహేశుని కదిలించుదానా, కాంచీనగరమున ఆడుకొనుదానా, శత్రువులను సంహరించుదానా, శూలమును ధరించుదానా, పగడములను ధరించుదానా, లేక పగడముల రంగు కలిగినదానా అనగా ఎర్రదానా, సురజనులను పాలించుదానా, కపాలము ధరించుదానా. ఓ దేవి, నీకు నమస్కారములు. వివరణ: ఈ శ్లోకమున అమ్మవారికి శూలియు కపాలియు అయిన శివునితో సామ్యము చెప్పబడినది. ఈ శ్లోకమున ఆమె నమస్కరించబడుచున్నది. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన. శ్లోకము 80. దేశికతి కిమేష శివే సత్తాదృక్తవ తరణినోన్మేష కామాక్షి శూలపాణే కామాగమ సమయ తంత్రదీక్షాయాం. ప్రతిపదార్థము: కామాక్షి, ఓ కామాక్షి, తవ నీ యొక్క తద్దాతృక్ తత్వదర్శిని అయిన తరుణిమ ఉన్మేష యవనోదయము శూలపాణే శివునికి కాదు ఆగమ సమయ తంత్ర దీక్షాయాం మన్మథ విద్య తంత్ర దీక్షయందు దేశిక ఇతికిమ్ను గురువు వలె ఆచరించుచున్నదానా అని శంకే సందేహించుతున్నాను. భావము: అమ్మ కామాక్షి, శివ తత్వదర్శిని అయిన నీ యవనోదయము శివునకు అది విద్యాసమయ తంత్రదీక్షయందు గురుత్వమును వహించుచున్నదా ఏమి? వివరణ: కామాగమ సమయము ఆహ్లాదకర వాతావరణము. వర్షాకాలమో వసంత ఋతువో శరదృతువో ఏది అయినా కావచ్చును. అమ్మవారి యవనోన్మేషము
శివునకు కామమును ఉద్దీపింపజేయును. ఇంతేకాదు విరక్తుడైన శివునకు సంభోగతంత్రమునందు మెళుకువలు నేర్పుటలో అమ్మవారు గురుత్వమును వహించినది. కామాగమ సమయము తంత్రమనగా కాది విద్యలోని సమయాచారము. శివుడును అమ్మవారి ఉపాసకులలో ఒకడు కావున అతనికి అమ్మవారే గురువు. శివుడు గురువైనప్పుడు అమ్మవారు శిష్యురాలు. అమ్మవారు గురువైనప్పుడు శివుడు శిష్యత్వం వహించుట తంత్రములలో సాధారణమే. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః.